We are getting late. 6:22. పోయిండాడు ఏరా కోకో రే పాప మార్నింగ్ 5:30కి వెళ్ళాలి. మేడం లాగౌట్ చేసేసరికి 6 అయింది. ఈసారిని తీసుకోవాలి. 6:30 అవుతుంది. ఇట్ ఫీల్స్ లైక్ ఐఎమ్ ఏ ఫ్యామిలీ మ్యాన్ నౌ. కోకో చలో బ్యాక్ బేబీ. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా బైక్ రైడ్. ఏందో రేంజ్ 47 చూపిస్తుంది. 500 చూపించిన నైట్. అసలు పెట్రోల్ కొట్టిండా కొట్టలేదా లేకపోతే ఇదేమన్నా ఇష్యూనా? మ్యూజిక్ కొడుతుండా? కనిపిస్తుండా వాడు అద్దంలో? కోకో బెంగళూరుకి వచ్చిన కొత్తలో ఎక్కడ పడితే అక్కడ బిర్యానీ @60 రూపీస్ అని ఉండే. ఎంత ఖుషి అయినా అంటే ఇప్పుడు మనం బేసికలీ మనం హైదరాబాద్ పీపుల్ కదా. హైదరాబాద్లో ఎక్కడికి పోయినా బిర్యానీ తోలాడుకుంటారు. అది ఎట్లున్నా కానీ బిర్యానీ @60 అనగానే అరే డైలీ బిర్యానీ తినొచ్చు అని ఫుల్ ఖుషి అయిపోయినా. అప్పుడు నాక్స్ టాప్ అని బాంబు పేల్చింది. హైదరాబాద్ కాదు బెంగళూరు అని. అయితే సో హైదరాబాద్కి బెంగళూరు పెద్ద తేడా ఏముంది లేదు. నేను తింటా అని పోయి కుష్కా 40, చికెన్ బిర్యానీ 50 అన్నాడు. కుష్కా ఏంటంటే బిర్యానీ రైస్ అన్నాడు. బిర్యానీ రైస్ ఏదో ఒకటి తీసుకుంటే అమ్మ బాగుంది. బట్ అది బిర్యానీ కాదు, టమాటో రైస్. అది కోకో కొడతారా? టమాటో రైస్ అది. ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోయినాయి అనుకోండి. ఇంకా నేను అంత తక్కువకి ఎట్లా వస్తుంది బిర్యానీ అనుకోని. బెంగళూరే ఎక్స్పెన్సివ్ అంటుంటారు కదా. ఏదో ఉత్తనే షో చేస్తారులే అనుకున్నా. ఈ మొత్తం చూస్తున్నాడు వీడొకడు మమ్మల్ని నీడ్స్ ఆడు ఉండడు. అరే ఏది ఓడోమీటర్ 9170. ఎప్పుడు తీసుకున్నాం బైక్? ఫిబ్రవరియా మార్చ్ అనుకుంటా. మార్చ్ 2022. అప్పటి నుంచి ఇప్పటిదాకా 9120. 9,000 తిరగలిగిన. 10,000 కూడా కంప్లీట్ కాకముందుకే సర్వీస్ వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు బైక్కి 3rd సర్వీస్. సెకండ్ సర్వీసే 10,000 వరకు ఇవ్వాలి, 10,000 బిలో ఇవ్వాలి. సెకండ్ సర్వీస్ మీరు 7,000కి ఏమి ఇచ్చినట్టు గుర్తు. అసలు తిరగలే అప్పుడే సర్వీస్ వచ్చింది. నాకు అసలు ఇవ్వాలనే లేదు. అట్లీస్ట్ ఒక 4,000 or 5,000 కిలోమీటర్స్ తిరగన్నా ఇస్తా సర్వీస్. మీకు గుర్తున్నట్టయితే సెకండ్ సర్వీస్ నేను బెంగళూరులో ఇవ్వలే, హైదరాబాద్లో ఇచ్చిన. ఫస్ట్ సర్వీస్ బెంగళూరులో ఇచ్చిన తస్కర్. సెకండ్ సర్వీస్ నేను హైదరాబాద్లో ఇచ్చిన. ఏమైందంటే ఫస్ట్ సర్వీస్ టు సెకండ్ సర్వీస్ మధ్యలో బ్యాటరీ ఇష్యూ వచ్చింది. బ్యాటరీ చేంజ్ చేయాలి కదా. అట్లా అని చెప్పి పోయినా. నేను పోతే నాకు అసలు ఆడ అంత మంచిగా అనిపించలేదు. తస్కర్కి వెళ్ళినా వాడు సరిగా పట్టించుకోలే. జేఎస్పీ అయితే ఇంకా చెప్పొద్దు. హైదరాబాద్ జేఎస్పీ, ఈ జేఎస్పీ హెడ్ ఒకడే అట. ఫోన్ చేసి ఇట్లా అంటే అప్పుడు కొంచెం చూసుకున్నారు. అంటే ఎవరైనా చెప్తేనే చూస్తారా వాళ్ళు, లేకపోతే పట్టించుకోరా? నాకనే కాదు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి జేఎస్పీ. గూగుల్ రివ్యూస్ చూసి అసలు మోసపోవద్దు అనిపించింది నాకు. ఒక తమిళ్ మోటో బ్లాగర్ ఉన్నాడు, రీసెంట్గానే పెట్టిండు. నేను మాట్లాడదాం అనుకున్నా, ఇప్పుడు మొదలై తెలుగు వర్సెస్ తమిళ్ అని ఏవేవో నడుస్తున్నాయి కదా, అట్లా అని చెప్పి ఎందుకులే అని లైట్ తీసుకున్నా. 3rd సర్వీస్ చేయించిండు అతను. 9,500 ఏమో అయింది. నేను చూసిన బ్లాగ్ 9,500 అయింది. అసలు అనవసరంగా ఇచ్చిన నేను జేఎస్పీలో అంటున్నాడు. ఫస్ట్ టైం మేము జేఎస్పీ పోయినప్పుడు కూడా అంతే ఉండే. ఏందో వాళ్ళు ఎందుకు రివ్యూస్ ఖరాబ్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంత ప్రీమియం ఛార్జ్ చేస్తున్నప్పుడు కొంచెంలో కొంచెం మన రెస్పెక్ట్ఫుల్ ఉండాలి, చెప్పిన పని చేయాలి. ఆ రోజు మనం జేఎస్పీ పోయినప్పుడు సౌండ్ వస్తుందిరా బాబు బండి అంటే పట్టించుకుంటాడు. బ్యాటరీ చేంజ్ చేసేసి సెట్ అయిపోతుంది అన్నాడు. అయిపోయింది అన్నాడు. ఆడి అబ్బా
లక్షల లక్షల బండ్లు అని ఈయన కొడుకుల దగ్గర ఇట్లా ఏ దుమ్ము తినద్దురా. కోకో అని డంప్ చేసి వెళ్ళిపోతున్నామా? కోకో ఏ మొబైల్ రాదే. ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రైడ్ చేద్దామని వచ్చినాం. బట్ ఈయన కొడుకుతోనే వస్తున్నాం. వస్తూనే ఉండి ఎక్కడ పడితే అక్కడ వాడి లీజ్ తేవడం మర్చిపోయినాం. మేబీ మోస్ట్లీ ఫోటోషూట్ తీసుకొని వెళ్ళిపోతా. కోకో చీమలు ఉన్నాయి ఆడ, కొడతారా రై కోకో. అమేజింగ్ సైక్లిస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. I was just saying as I went, I saw you guys. Okay. How is this bike? It's good. Is it Ripple or? No, it's BMW. Okay. It's not a boxer. Oh, not a box. It is what, 800? Huh? No, it's 310. Oh, it's an entry segment. This is entry segment. Okay, but it looks very big for a 310. Yeah, it's big. What should we do? Thank you. Hey, one atko. Sorry. వాడి లీజ్ తెచ్చుంటే అన్న కట్టేస్తుండే. వాడు ఆగం పట్టిస్తాం. దా అయ్యా, మమ్మీ డాడీని ఏడికి పోయినా ప్రశాంతంగా ఉండని ఎవరు నువ్వు. నేను అసలు ఎవరితోని మాట్లాడా ఎక్కువ. ఎవరన్నా మాట్లాడితే ఏం చెప్తారో నాట్ ఇంట్రెస్టెడ్ అనేస్తా వాళ్ళు ఏమన్నా అనుకొని. ఆయననే వచ్చి ఫోటో దించి, ఆయన తెలుగు ఆయన మళ్ళా ఫోటో దించి మా ఇద్దరిది కొంచెం మాట్లాడిపోయిండు. చూసినావా ఆఖరికి ఆయన కూడా ఆయనకి బైక్స్ మీద నాలెడ్జ్ ఉందంట. నాలెడ్జ్ ఉంది. 800cc అని అడిగిండు. 310cc. అరే 310cc ఇంత పెద్దగా ఉంది అని బైక్ అన్నాడు. ఆడియో పడిందో లేదో నాకు తెలియదు కానీ 310cc ఇంత పెద్దగా ఉంది బైక్. ఎంత అంటే 4 lakhs. అరే 4 lakhs 10 above ఉంటుంది అనుకుంటున్నా ఆయన. అందుకే ఈ బైక్ సూపర్. సర్వీస్ సెంటర్ నీడ్స్ అన్ ఇంప్రూవ్మెంట్. యాక్చువల్గా మేము వచ్చింది టీ బ్రేక్ అంటున్నా. టీ ట్రిప్, ట్రీ ఫాస్టా, బ్రేక్ ఫాస్ట్, టీ ఫాస్ట్ అంటారా, ఏమంటారా? టీ టైం అంట. ఇప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్, టీ ట్రిప్ అనాలా, చాయ్ ట్రిప్ అనాలా? ఇప్పుడు మనం ఒక ట్రిప్కి వచ్చినట్టే కదా, ఏమనాలి? టీ డేట్కి వచ్చినాం. బట్ ఈ డేట్లో టీయే తాగాలి. అరే ఎంత సతాయిస్తుండే వాడు. యూజువల్గా ఈ బైక్ ఎక్కువ తీయను కదా నేను. బైక్ కొంచెం డస్ట్ ఉంటే బైక్ ఇట్లా క్లాత్ పెట్టి ఇట్లా పైన డస్ట్ అంతా క్లీన్ చేసినప్పుడు నాకు అది బైక్ నాతో మాట్లాడుతుంది అనిపిస్తుంది. మీరు ఏమన్నా అనుకోండి, పిచ్చోడు అనుకుంటారో ఏమన్నా అనుకుంటారో, అసలు నువ్వు ఎందుకు కొన్నావు నన్ను అంటుందేమో అనిపిస్తుంది నాకైతే. జస్ట్ తీసుకొచ్చి ఇంట్లో ఇట్లా షోరూమ్గా నీ అంటే ఇట్లా షోకేస్గా పార్కింగ్లో పెట్టుకోనీకే కొన్నావా నన్ను అని అంటుందేమో అనిపిస్తుంది. నీకు అనిపిస్తుంది అట్లా బైక్ని చూసినప్పుడు? అదే అంత యూజ్ చేయట్లేదు. కార్ వచ్చిన దగ్గర నుంచి అసలు బైక్ని పట్టించుకోవడం మానేసినాం. మొత్తం చైన్ కలరే మారిపోయింది.